నమస్తే. చాలా మత సాంప్రదాయాలలో ప్రార్థనను చేస్తారు. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి, ఎలాంటి వైఖరితో ప్రార్థించాలి ఇత్యాది విషయాలను పూజ్య బాబూజీ రచించిన 10 నియమాలలోని 2వ నియమంలో చెప్పడం జరిగింది. దానిపై పూజ్య దాజీ 2017లో యూరోపియన్ అభ్యాసుల సెమినార్లోనూ, ఆ తర్వాత యూజర్స్ గైడ్ టు లివింగ్ అనే శీర్షికలో ప్రచురించిన వ్యాసాలలోనూ వ్యాఖ్యానం చేశారు. ఈనాటి ఎపిసోడ్లో 10 నియమాలలోని 2వ నియమం గురించి చెప్పుకుందాం. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నీ ధ్యానాన్ని ప్రార్థనతో ప్రారంభించు. హృదయం అంతా ప్రేమతో నిండే విధంగా నీవు నీ ప్రార్థనను అర్పించు. హృదయాన్ని ప్రార్థన ద్వారా ప్రేమతో నింపే విజ్ఞానాన్ని దాజీ వివరిస్తూ అందుకు వైఖరి ఎంత ముఖ్యమో ఇలా చెప్పారు. If heart is not filled with love, create that thing inside, and only then offer the prayer. Practice, though, contributes a lot towards our evolution. It hardly contributes 5% towards our success. 95% plus is attributed to attitude. ప్రార్థన ఒక మందకొడిగా ఉండే సంబంధం కాదు, అది క్రియాశీలంగా కొనసాగే అనుబంధం. సరైన వైఖరితో చేసే సాధన మనలో మృదువైన హృదయ స్థితిని కలుగజేసి శాశ్వతమైన ప్రార్థనా స్థితికి దారితీస్తుంది. చాలా మత సాంప్రదాయాలలో బాహ్యంగా ఊహించుకున్న దైవాన్ని సంతోషపరిచి కోరికలను తీర్చుకోవడానికి ప్రార్థనను ఉపయోగిస్తారు. కానీ బాబూజీ మనకు ఇచ్చిన ప్రార్థన అందుకు భిన్నమైనది. సహజ మార్గ గురువుల ప్రకారం లౌకిక జీవితంలో సమస్యా పరిష్కారాలకు ప్రార్థన చిట్ట చివరి ప్రయత్నం కావాలి. మనకున్న అన్ని అవకాశాలను ప్రయత్నించి విఫలమైనప్పుడే ప్రార్థనను అర్పించుకోవాలి. మరి ప్రార్థన దేనికోసం చేస్తాం? సహజ మార్గం ప్రకారం సర్వానికి మూలం అయిన దైవత్వం మనలోనే ఉంది కనుక ఇక్కడ ప్రార్థించినప్పుడు మనం ప్రత్యేకంగా ప్రాపంచికమైన దేనిని అర్థించకుండా మన జీవిత లక్ష్యమైన మనం ఆవిర్భవించిన మనలోనే ఉన్న ఆ దివ్య మూలంతో ఒక్కటి అవ్వాలనే తపనను మనలో సృష్టించుకుంటాం. మన హృదయం లోతుల నుండి అభ్యర్థించినప్పుడు ఆ భక్తి మన హృదయంలో శూన్యతను సృష్టించి దివ్యకృపను మూలం నుండి తన వైపుకు ఆకర్షించుకుంటుంది. ప్రేమ అనుబంధాన్ని సృష్టిస్తుంది. అది నిరంతర స్మరణగా బలపడుతుంది. ఉదయం ధ్యానించే ముందు మనం ప్రార్థన చేస్తాం. అది మన ధ్యాసను అంతరంగంలోని మన కేంద్రానికి తీసుకువెళ్ళడం వలన మనం అంతర్ముఖులం అవుతాం. ధ్యానం ఆ ప్రార్థనా స్థితిని మరింత గాఢంగా చేయగా ప్రాణాహుతి తరువాత రాబోయే అంతరంగ స్థితిని సృష్టిస్తుంది. ఈ ప్రక్రియలో చైతన్యం విస్తరించి మన ఆలోచన, బుద్ధి, అహంకారాలు హృదయం యొక్క ప్రార్థనాపూర్వకమైన స్థితితో అనునాదిస్తూ ఉంటాయి. నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ప్రార్థన చేసుకుంటాం. మూలంతో ప్రార్థనాపూర్వకమైన సంబంధం కలిగి ఉన్న స్థితిలో నిద్రపోతాం. దీని ఫలితంగా నిద్ర విశ్రాంతికరంగా ఉండడమే కాక శక్తివంతంగానూ ఆధ్యాత్మికంగా ప్రయోజనకారిగానూ ఉంటుంది. ఆ విధంగా నిద్రపోయే సమయాన్ని మనం అంతరంగ వికాసం కోసం వినియోగించుకుంటాం. ప్రతిరోజు చేసుకునే నిర్మలీకరణ ద్వారా ధ్యానానికి అవరోధం కలిగించే అడ్డంకులను తొలగించుకుంటాం. తద్వారా ప్రార్థన యొక్క అనుభూతి మరింత చక్కగా లభిస్తుంది. ఆ విధంగా సహజ మార్గ సాధనా విధానాలు
ఒకదానితో మరొకటి సున్నితంగా ముడిపడి ఉన్నాయి. అన్నింటినీ నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఆచరిస్తే ఆధ్యాత్మిక పరిణామం ప్రభావవంతంగా ఉంటుంది. మరొక విషయం, ప్రార్థనా స్థితిలో ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నప్పుడు కృషి వృధా అవుతుంది. కాబట్టి హృదయం సంపూర్ణంగా ఒకే ప్రార్థనా స్థితికి అంకితం కావాలని కూడా గుర్తుంచుకోవాలి. ఎలా ప్రార్థిస్తాం? ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యం నీవే. మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. ఈ ప్రార్థనలో 4 అంశాలున్నాయి. మొదటి అంశం మనం ఎవరిని ఉద్దేశించి ప్రార్థిస్తున్నామో స్పష్టం చేస్తుంది. సర్వోన్నతుడైన మాస్టర్ను సంబోధిస్తున్నాం. When we say, oh master, who is this master? Prabhuji Maharaj emphatically said again and again, the master who is being addressed here is God. It is that we are addressing this prayer to that entity who is part of us from the very beginning of creation. It has hidden itself within us. So it is a true master, one that gives us life. ఇందులో లోతైన అర్థం ఇమిడి ఉందని గ్రహించాలి. అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఆ మూలం స్వచ్ఛమైన శూన్యత్వం అంటారు. అది సంపూర్ణం, ఆది అంతము సర్వము అదే. సృష్టికి, చైతన్యానికి, సృష్టికర్తకు అతీతమైనది అది. దానిని ఏదీ స్పృశించలేదు. మరి అలాంటప్పుడు మన ప్రార్థనను విని అది ఎలా స్పందించగలదు? అందుచేత ఆ మూలంతో తాదాత్మ్యం చెందిన మరేదో ఉండాలి. అదే మాస్టర్. దానిని మీరు హృదయాంతరాళంలో ఉన్న అంతరంగ మాస్టర్గా అనుభూతి చెందవచ్చు, లేదా సజీవంగా ప్రత్యక్షంగా ఉన్న మాస్టర్గా, మార్గదర్శిగా అనుభూతి చెందవచ్చు. జీవిగా మన అంతరంగం నుండి చేసే ప్రార్థనా పిలుపుకు స్పందించేది మాస్టరే. మాస్టరే అనుసంధానం చేసే మాధ్యమం. ఈ భావన సాధన ప్రారంభించినప్పుడు అర్థం చేసుకోవడం కష్టం. అయినప్పటికీ మనం మార్గంలో పురోగమిస్తున్న కొద్దీ స్పష్టత ఏర్పడుతుంది. రెండవ అంశం మన లక్ష్యం లేదా గమ్యం ఏమిటో స్పష్టం చేస్తుంది. So when prayer is offered, it is offered for us all as a unit, as humanity as a unit, and as our consciousness evolves, we include all that exists in this existence. సహజ మార్గ ప్రార్థన ఎవరి కోసం వారు చేసుకునే ప్రార్థన కాదు. మనం వ్యక్తిగత వికాసం కోసమో లేదా స్వంత మోక్షం కోసమో ఎదురు చూసే ప్రత్యేక వ్యక్తులను కాము అనే భావన ఇందులో ఇమిడి ఉంది. మానవులు అందరూ చేరుకోదగ్గ అత్యున్నతమైన స్థాయి కోసం మనం ఈ ప్రార్థనను చేస్తున్నాం. మానవాళి అంతా ఆ పరమోన్నత స్థితితో ఒకటి అవ్వాలని మనం ప్రార్థిస్తాం. మూడో అంశం మనందరి పరిస్థితిని వివరించే వాస్తవం. మన కోరికలు, ఆకాంక్షలే మనల్ని క్రిందికి లాగి మన మార్గంలో అవరోధాలను కల్పిస్తున్నాయి. అవి మన పురోగతిని అడ్డుకుంటున్నాయి. When we make a mistake of identifying ourselves with external manifestation or with subtle bodies like Chit, Manas, Buddhi and Ahankar, then there are problems. But if I try to operate from the source itself and try to see from within outside, things will look different. Things will be more real. అందుచేత ప్రార్థనలో వినమ్రంగా మన పరిస్థితిని, నిస్సహాయతను చెప్పుకొని ఒప్పుకుంటున్నాం. మనల్ని మనం అర్పించుకొని అణుకో స్థితిలో ఉండడానికి ఈ విధానం మనకు సహకరిస్తుంది. ప్రార్థనలోని చివరి వాక్యం, ఆ లక్ష్యానికి మనం చేరడానికి దివ్యశక్తి మాస్టరే, ఆయనే మనకు సహకరించాలని వినమ్రంగా చేసుకుంటున్న విన్నపం. You are addressing him, telling, you are my goal.
These are the things which bothers me and because of which I am not able to progress. The desires that we entertain, they become the stumbling blocks. And then we also refer to him and say, thou art the only God and power to bring us up to that stage. We recognize the role of God in our life, that without His help, we are unable to move forward. మనకుగా మనం చేస్తున్న కృషి మాత్రమే మనం ఆ అత్యున్నత లక్ష్యం చేరడానికి సరిపోదు. మన అహం మనల్ని విఫలం చేస్తుంది. అందుకని గమ్యానికి చేర్చడానికి ఆ సర్వోత్తమమైన తత్వాన్నే మన ప్రార్థనలో సంబోధిస్తాం. ఈ ప్రార్థనను 2 సార్లు మౌనంగా మనసులో అనుకుని దానిలో కరిగిపోవాలి. మనం దానిని వల్లివేయడం కానీ మంత్రంలా జపించడం కానీ చెయ్యం. అంటే ప్రార్థన పదజాలాన్ని దాటి పదాల నుండి భావానికి, అక్కడ నుండి ప్రకంపనా స్థితికి చేరుకోవడం ద్వారా ఈ సాధన ముందుకు సాగుతుంది. ఆ పదాలను మీ హృదయంలో ప్రతిధ్వనించనీయండి. ప్రార్థన యొక్క అర్థం దానంతట అదే కాలక్రమేణా బహిర్గతమవుతుంది. This is about our ultimate spiritual relationship with our Master. If we have to approach the Master, approach humbly, like a beggar, there is no loss of self-respect. Doing such act, it is only going to elevate us in respectful status in their eyes. It will elevate us. Lower we bow, they will keep us in their most cherished state. They would be praising us then. Look at my disciple, how wonderful he is. మానవులు అందరూ ఆ అత్యున్నత స్థాయిని చేరుకోవాలని, ఆ పరమోన్నత స్థితిలో ఒకటి అవ్వాలని మనం ప్రార్థిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో 3వ నియమం గురించి చెప్పుకుందాం. నమస్తే.